హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఇంతకు ముందు వీడియోలో మనం ఎక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాము అంటే మనకి ఫారింగ్స్ వరకు మనం డిస్కస్ చేసాం, అవునా? సో నెక్స్ట్ ఫారింగ్స్ కంటిన్యూషన్ డిస్కస్ చేద్దాం రెండునా. సో ఫారింగ్స్ తర్వాత ఇంకేముంటుంది మనకి లారింగ్స్, అవునా? సో లారింగ్స్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ట్రాకియా. లారింగ్స్ తర్వాత వచ్చేసరికి మీకు ట్రాకియా. సో లారింగ్స్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే డిస్కస్ చేశాను, దట్ ఈస్ దట్ లారింగ్స్ అండ్ ఫారింగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ అనేవన్నీ అక్కడ అయితే నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ట్రాకియా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? ట్రాకియా. సరే చూద్దామండి. సో pharynx, నోసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింజోఫారింగ్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటి? గ్లాటిస్ అనేది లారింగ్స్ పైన గ్లాటిస్, సో గ్లాటిస్ పైన ఎపిగ్లాటిస్, అవన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నుంచి నీకు నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఇక్కడ ఈ పార్ట్ని ఏమంటాం మనం? ట్రాకియా అంటాం. సో ఇక్కడ నుంచి చూడండి ట్రాకియా, అవునా? సో ఈ ట్రాకియా అనేది ఎక్కడ వరకు రీచ్ అయి ఉంటుంది? ట్రాకియా ఇక్కడ లారింగ్స్ నుంచి మనకి ఇక్కడ వరకు అంటే మిడ్ థొరాసిక్ అంటారమ్మా. ఈ పార్ట్ మొత్తం ఏమంటామంటే థొరాసిక్ క్యావిటీ. ఓకే, ఈ పార్ట్ మొత్తాన్ని ఏమంటాం మనం? థొరాక్స్ అంటాం. ఈ థొరాక్స్ పార్ట్ లో క్లియర్, ఈ థొరాక్స్ పార్ట్ లో ఇక్కడ వరకు ప్రెసెంట్ అయింది కాబట్టి మిడ్ థొరాక్స్ వరకు వస్తుంది. క్లియర్? సో ఇక్కడ చూడండి ఎక్కడ వరకు వస్తుందన్నాను? అప్ టు మిడ్ థొరాక్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు మిడ్ థొరాక్స్ లో మరి ఈ ట్రాకియా అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది? ఆల్రెడీ లారింగ్స్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది అన్నాను? కార్టిలేజ్ తో మేడప్ అయింది అన్నాను. సో ఇక్కడ వచ్చేసరికి దేంతో మేడప్ అయి ఉంటుంది మీకు? ట్రాకియా కార్టిలేజ్ తోటే మేడప్ అయి ఉంటుంది. కాకపోతే ఏ షేప్ లో ఉంటుందంటే షీ షేప్ లో ఉంటుంది. ఏ షేప్ లో ఉంటుంది? షీ షేప్ లో. ఇలా అంటే క్లోజ్ అయి ఉండదమ్మా. సో ఇక్కడ ఇట్లా చూడండి, ఇలా ఉంది కదా, ఇలా ఉంటుంది అనమాట. అంటే మీకు చూడడానికి ఫ్రంట్ ఇక్కడ క్లోజ్ అయి ఉంటుంది, ఫ్రంట్ క్లోజ్ అయి ఉంటుంది, బ్యాక్ ఓపెనింగ్ లో ఉంది. సో బ్యాక్ కానీ మనం ఇట్లా చూసుకుంటే ఇలా ఉంటుంది, అంటే ఇలా క్లోజ్ అయి ఉండదు అని అర్థం. క్లోజ్ అయినప్పుడు ఓ షేప్ లో అవుతుంది, సర్కిల్ లాగా ఉంటుంది, అవునా? ఇప్పుడు ఏం చెప్తున్నాను? షీ షేప్ ఇలా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో అతుక్కొని ఉండదు. అతుక్కుంటే మనకి ఈజీగా ఏమవుతుంది అంటే బ్రేక్ అవుతుంది. అంటే ఇది ఎలా అంటే స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉండడం కోసం. ఓకే, సో చూడండి ఇక్కడ మీకు అందుకే దేంతో మేడప్ అయి ఉంటుందంటే సూడో స్ట్రాటిఫైడ్ సీలియేటెడ్ ఎపిథీలియం తోటి మేడప్ అయి ఉంటుంది. ఇంటర్నల్ పార్ట్, లోపల పార్ట్స్ దేంతో మేడప్ అయి ఉంటుంది అన్న? సూడో స్ట్రాటిఫైడ్ సీలియేటెడ్ ఎపిథీలియం తోటి మేడప్ అయి ఉంటుంది ఇంటర్నల్ పార్ట్. ఎక్స్టర్నల్ పార్ట్ ఇప్పుడు చెప్పానే సి షేప్. సో ఇది షీ షేప్. ఎక్స్టర్నల్ పార్ట్ అనేది ఇదిగోండి ఇన్కంప్లీట్ కార్టిలేజినస్ రింగ్. రింగ్ అంటే ఏంటి? ఇట్లా ఉండడం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇన్కంప్లీట్ గా ఉంది. సో దేనికి? డు నాట్ కొలాప్స్. అలాగే ఇలా ఉందనుకోండి, క్లోజ్ అయింది అనుకోండి, మనకి గ్యాస్ వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఇలాగే ఉన్నప్పుడు అంతవరకే వెళ్ళాలి, నీకు స్పీడ్ పెరగదనమాట. అదే ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది నీకు ఓపెన్ క్లోజ్ అన్నట్టుగా కొంచెం, అంటే కంప్లీట్గా ఓపెన్ క్లోజ్ అని కాదమ్మా, కొంచెం స్పేస్ అనేది మనకి ఫ్రీగా ఉండడం. ఓకే, సో ఇక్కడ చూడండి షీ షేప్ కార్టిలేజినస్ రింగ్ ఇలా ఉంటాయి అన్నమాట. సి షేప్ కార్టిలేజినస్ రింగ్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ తర్వాత పార్ట్ ఏంటి? ఓకే, ట్రాకియా. ఇంతే మా ట్రాకియా గురించి ఇంక ఎక్స్ట్రా అయితే లేదు. ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఏంటి? సో ఇక్కడ నుండి మనకి ఏమవుతుందంటే ఇక్కడ థొరాసిక్ అంటే వర్టిబ్రేస్ అనేవి మనకి ఉంటాయి కదా లోపల. థొరాసిక్ వర్టిబ్రే టోటల్గా 12 ఉంటాయి నాన్న. 12లో మీకు 5th వర్టిబ్రేన్ ఉంటుంది, 5th. ఓకే, ఇక్కడ థొరాసిక్ లో మనకి ఈ ఫ్రంట్ కానీ అంటే వెనక మనం బోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు వస్తుంది. అక్కడ మీకు టోటల్గా ఎన్ని ఉంటాయి థొరాసిక్ లో అంటే 12 ఉంటాయి అని చెప్తాం. ఆ 12లో ఎక్కడి నుండి మీకు సెపరేట్ అవుతుంది ఒక పార్ట్ అని ఎందుకు అన్నానంటే దాన్ని ఏమంటామంటే మనం బ్రాంకై అంటాం. బ్రాంకై. ఆ బ్రాంకై అనేది ఎక్కడి నుండి మీకు డివిజన్ అనేది చూపిస్తుంది అంటే 5th థొరాసిక్ వర్టిబ్రే. 5th thoracic vertebrae, most important bit
ఎక్కడ నుండి నీకు డివైడ్ అవుతుందమ్మా ఇలా ఫిఫ్త్ నుండి ఇటొకటి ఇటొకటి ఓకే ఇదిగోండి ఫిఫ్త్ థొరాసిక్ వర్టిబ్రే నుండి నీకు డివైడ్ అయ్యే పార్ట్ని ఏమంటాము అంటే మనం బ్రాంకై అంటాం. సో బ్రాంకైలో ఏమేమి ఉన్నాయి ఓకేనా, బ్రాంకైలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి ప్రైమరీ ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైమరీ ఓకే, మళ్ళీ ప్రైమరీ నుంచి నీకు ఇలాగానే డివిజన్ అయితే దాన్ని ఏమంటానంటే సెకండరీ బ్రాంకై. మళ్ళీ ఇక్కడ నుండి మీకు ఇంకోటి కానీ డివిజన్ ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే టెర్సరీ బ్రాంకై. ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెర్సరీ బ్రాంకై. క్లియర్? ఇక్కడ చూడండి ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెర్సరీ బ్రాంకై. క్లియర్? సో ఈ 3 బ్రాంకైస్ అనేవి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే తెలుసా, ఇక్కడ నుండి మళ్ళీ మీకు సెపరేట్ గా డివిజన్ అనేది చూపిస్తుంది. ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ డివిజన్. సో నెక్స్ట్ డివిజన్ ని దీన్ని ఏమంటామంటే అగైన్ ప్రైమరీ బ్రాంకియో, ఇక్కడ నుండి మళ్ళీ డివిజన్ అయితే సెకండరీ బ్రాంకియో, మళ్ళీ ఇక్కడ నుండి డివైడ్ అయితే టెర్సరీ బ్రాంకియోల్. టెర్సరీ బ్రాంకియోల్ అంటే ప్రైమరీ బ్రాంకై, బ్రాంకై బ్రాంకియోల్. క్లియర్ నానా? సో ఫస్ట్ వన్ ని మనం బ్రాంకై అంటాం. బ్రాంకై నుండి మళ్ళీ ఏమవుతుంది నీకు బ్రాంకియోల్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి. క్లియర్? అర్థమవుతుంది అనుకుంటున్నా. ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెర్సరీ బ్రాంకై ఇలా డివిజన్ జరుగుతాయి. మళ్ళీ ఏమవుతుంది టెర్సరీ బ్రాంకై నుండి ఏమవుతుంది బ్రాంకియోల్, ఓల్ బ్రాంకియోల్ చిన్న చిన్నవి అనమాట. సో అలా మీకు ఒక ట్రీ లాగా డివిజన్ జరుగుతుంది నాన్న. ఓకే, సో అదే మీకు ఫ్లో చార్ట్ ఒక ఆర్డర్ వేసాను చూడండి. ఇక్కడ ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెర్సరీ బ్రాంకై. సో ఇక్కడ ఏమని రాశాను ఇనిషియల్ బ్రాంకియోల్. ఇనిషియల్ బ్రాంకియోల్ అంటే ప్రైమరీ బ్రాంకియోల్ ని మనం ఏమంటాం అంటే ఇనిషియల్ బ్రాంకియోల్స్ అంటాం. సో నెక్స్ట్ సెకండరీ తర్వాత ఏంటి టెర్షరీ కదా, టెర్షరీని మనం ఏమనుకుంటాం టెర్మినల్ బ్రాంకియోల్స్. సో టెర్మినల్ బ్రాంకియోల్స్ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి నాన్న రెస్పిరేటరీ బ్రాంకియోల్స్. నెక్స్ట్ పార్ట్ ఏంటి రెస్పిరేటరీ బ్రాంకియోల్ అంటే ఇనిషియల్, టెర్మినల్, రెస్పిరేటరీ 3 అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఆల్వియోలార్ డక్ట్. నెక్స్ట్ పార్ట్ ఏంటి ఆల్వియోలార్ డక్ట్. ఇక్కడ చూడండి డివైడ్ అయింది కదా, ఇంక ఇక్కడ నుంచి ఏం ఫామ్ అవుతుంది నీకు ఆల్వియోలైలా. ఆల్వియోలైకి ఇక్కడ కనెక్షన్ ఉండేదాన్ని ఏమంటామంటే మనం డక్ట్ అంటాం. డక్ట్ అంటే ఏంటి పాస్ చేస్తూ ఉండేదాన్ని. ఓకేమా? సో అదేంటంటే ఆల్వియోలార్ డక్ట్. ఇక్కడ మీకు ఒక బెలూన్ లైక్ స్ట్రక్చర్ ఉండేదాన్ని ఏమంటామంటే మనం ఆల్వియోలై. ఆల్వియోలై గురించి సెపరేట్ గా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇంకా మనకి లంగ్స్ ఉన్నాయి. లంగ్స్ నుంచి మనం ఆల్వియోలైకి వెళ్ళాలి. ఇవేంటి లంగ్స్ లోనే, కాకపోతే లంగ్స్ స్ట్రక్చరు లంగ్స్ లోపల ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు లంగ్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మీకు లంగ్స్ లోనే కదా. ఈ పార్ట్ నేను లంగ్స్ స్ట్రక్చర్ తర్వాత చెప్తున్నాను, అంటే కంటిన్యూషన్ వచ్చింది కాబట్టి బ్రాంకై అందుకనేసి చెప్పేశాను. క్లియర్? సో ఇప్పుడు చూడండి ప్రైమరీ అయితే ఇక్కడ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ 3 పాయింట్స్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అవేంటి అంటే ప్రైమరీ బ్రాంకై నుండి ఇనిషియల్ బ్రాంకియోల్స్. ప్రైమరీ బ్రాంకై నుండి ఇనిషియల్ బ్రాంకియోల్స్ వరకు ఏముంటాయి నానా షీ షేప్డ్ కార్టిలేజ్. అంటే ఇక్కడ ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా కార్టిలేజ్, ఇక్కడ వరకు ఎక్కడ వరకు వస్తున్నాయి ఇనిషియల్ అంటే ప్రైమరీ ఇక్కడ వరకు వస్తాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. కార్టిలేజ్ అనేది షీ షేప్డ్ కార్టిలేజ్ అనేది ఎక్కడ వరకు ఉంటుంది అంటే ప్రైమరీ నుండి ఎక్కడ వరకు ఉంటుంది ప్రైమరీ బ్రాంకియోల్ నుండి ఇనిషియల్ బ్రాంకోల్ నుండి నెక్స్ట్ ఇనిషియల్ బ్రాంకియోల్ వరకు. బ్రాంకియాయ్ నెక్స్ట్ బ్రాంకియోల్ నెక్స్ట్ తర్వాత చూడండి నెక్స్ట్ పార్ట్ అమ్మ, దట్ ఈస్ ద సెకండ్ వన్. ఇది 2 బాగా గుర్తుపెట్టుకోండి. మీకు గ్యాసెస్ అనేవి ఎక్కడ ఎక్స్చేంజ్ అవుతాయి, గ్యాసెస్ అనేవి ఎక్కడ మీకు ఎక్స్చేంజ్ అవుతాయి అర్థమవుతుందా? ఎక్కడ ఎక్స్చేంజ్ వస్తాయి ఆల్వియోలై దగ్గర మీకు గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఆల్వియో దగ్గర గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. అయితే ఇప్పుడు చూడండి ప్రైమరీ బ్రాంకై నుండి టెర్మినల్ బ్రాంకియోల్. ప్రైమరీ బ్రాంకై నుండి టెర్మినల్ బ్రాంకై, ఇది ఇనిషియల్ అనా,
ఇది ఇనిషియల్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇనిషియల్ బ్రాంకియోల్ వరకు మనకి షీ షేప్ కార్టిలేజ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా నేను నెక్స్ట్ టెర్మినల్ బ్రాంకియోల్ వరకు, ప్రైమరీ నుండి టెర్మినల్, అందుకే నేను సపరేట్ గా వేసాను. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ని ఏమంటామంటే కండక్టింగ్ జోన్. కండక్టింగ్ జోన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కండక్టింగ్ జోన్. మరి కండక్టింగ్ జోన్ లో ఏం చేస్తుంది? గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయా? లేదు నాన్న. గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయంటే లేదు, జస్ట్ సప్లై అవ్వడానికే మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం తోటి మేడప్ అయి ఉంటుంది బిట్. ఈ కండక్టింగ్ జోన్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుందమ్మా? సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం. నెక్స్ట్ తర్వాత వచ్చే పార్ట్ ఏమంటారంటే ఇక్కడ రెస్పిరేటరీ బ్రాంకియోల్, నెక్స్ట్ ఆల్వియోలై డక్ట్, ఆల్వియోలైని ఏమంటామంటే రెస్పిరేటరీ జోన్. రెస్పిరేటరీ జోన్. రెస్పిరేటరీ అంటే ఏంటి? గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఏమవుతున్నాయన్నా? గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీకు గ్యాసెస్ ఈ స్ట్రక్చర్ అనేది నేను నెక్స్ట్ మీకు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ దేంతో మేడప్ అయి ఉంటుంది? దేంతో మేడప్ అయి ఉంటుంది రెస్పిరేటరీ జోన్ అనేది అని చూస్తే స్క్వామస్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. అంటే ఫైనల్ గా మీకు ఏమర్థమైంది? ఎక్కడ మీకు గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయమ్మా? ఆల్వియోలై రీజియన్. మిగిలింది మొత్తం కూడా ఏమంటున్నాం మనం? కండక్టింగ్ జోన్. కండక్టింగ్ జోన్ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? మీకు లంగ్స్ లోపలే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? లంగ్స్ లోపలే జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు బ్రాంకై అనేది ఏ నెంబర్ నుంచి మీకు డివైడ్ అవుతుందమ్మా? 5th థొరాసిక్ వర్టిబ్రే నుండి మీకు డివిజన్ అనేది చూపిస్తుంది. దేంతో మేడప్ అయింది? షీ షేప్ కార్టిలేజ్ తోటి మేడప్ అయింది. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే ట్రాకియా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంకై. సో దీని మీద బిట్స్ నేను ఇప్పుడు 2 బిట్స్ అయితే నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనకి బిట్స్. ట్రాకియా డివైడ్స్ ఇంటూ. ట్రాకియా నేను ఆల్రెడీ చెప్పా. ట్రాకియా అనేది మనకి ఎక్కడ నుండి డివైడ్ అవుతుందన్నాను? 5th థొరాసిక్ వర్టిబ్రే. ట్రాకియా డివైడ్స్ ఇంటూ బ్రాంకై ఎట్ ద లెవెల్ ఆఫ్. ఏ లెవెల్లో మనకి డివైడ్ అవుతుంది? ఎక్కడ డివైడ్ అవుతుంది? ఓకే, సో దట్ ఈస్ 5th థొరాసిక్ వర్టిబ్రే. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కండక్టింగ్ జోన్? ఇప్పుడే చెప్పాం కండక్టింగ్ జోను, రెస్పిరేటరీ జోన్. సో కండక్టింగ్ జోన్ ఎంత వరకు ఉంటుంది మనకి? ఎంత వరకు ఉంటుంది? రెస్పిరేటరీ బ్రాంకై వరకు. సారీ, రెస్పిరేటరీ నాట్, టెర్మినల్ బ్రాంకై. టెర్మినల్ బ్రాంకియోల్. ఫస్ట్ వన్ ఏంటి? ఇనీషియల్. సో సెకండ్ వన్ వచ్చేసరికి టెర్మినల్ బ్రాంకియోల్. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటి? రెస్పిరేటరీ బ్రాంకియోల్. అవునా?